మంత్రి కొండా సురేఖ మరోసారి సారీ చెప్పారు. ఈసారి ఏకంగా హీరో నాగార్జునని క్షమించమని వేడుకున్నారు. పరువు నష్టం దావా కేసు ఫైనల్ స్టేజ్లోకి చేరుకోవడంతో ఆ కేసులో ఓటమి తప్పదని తెలిసి నాగార్జున కాళ్లు పట్టుకున్నారు. కొండా సురేఖ సారీ చెప్పడం ఇప్పుడు కొత్తేమీ కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఏ మాట పడితే ఆ మాట అనేయటం, ఆ తర్వాత ఎదురు దెబ్బలు తగిలితే వెంటనే కాళ్లు పట్టుకోవటం కొండా సురేఖకి అలవాటైపోయింది. కొండా సురేఖ గతంలో సమంత కేటీఆర్ల గురించి మాట్లాడుతూ నాగార్జున కుటుంబంపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. కేటీఆర్ మహిళా మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా కొండా సురేఖ సీరియస్గానే కామెంట్స్ చేశారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు అంతా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు. ఆధారాలతో సహా కొండా సురేఖ మాటలను కోర్టు ముందు ఉంచారు. ఈ పరువు నష్టం కేసులో ఓటమి తప్పదని కొండా సురేఖ గ్రహించింది. అయితే ఈ వివాదం రేగినప్పుడే కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్గా రియాక్ట్ కావడంతో అప్పట్లో ఒకసారి నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. సాటి మహిళ సమంతను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, మనసు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానన్నారు కొండా సురేఖ. అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున పరువు నష్టం కేసు వేయటం, కేటీఆర్ కూడా ఇంకో కేసు వేయటంతో అది ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇంతలో కొండా సురేఖ సడన్ గా తన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. నేను చేసిన ప్రకటన నాగార్జున గారిని కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ నొప్పించేందుకు ఉద్దేశించినది కాదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. అక్కినేని నాగార్జున గారిని కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు అని పేర్కొంటూనే వాటికి సంబంధించి నా స్టేట్మెంట్లలో ఏదైనా అనాలోచిత ఇంప్రెషన్కు గురైతే నేను చింతిస్తున్నాను, దాన్ని ఉపసంహరించుకుంటాను అని బహిరంగంగా ప్రకటన విడుదల చేశారు ఆమె. ఈ స్టేట్మెంట్ వెనుక ఖచ్చితంగా సీఎం ఆఫీస్ జోక్యం ఉండి ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. పరువు నష్టం కేసులో ఓటమి తప్పదనే భయంతో మంత్రి కొండా సురేఖ ఇలాంటి ట్వీట్ చేశారని టాక్. కేసు ట్రయల్లో ఉండగా ఇలాంటి దిద్దుబాటు చర్యలు అందులో భాగమే. నాగార్జున నుండి కానీ ఆ కుటుంబం నుంచి కానీ ఇంతవరకు రియాక్షన్ లేనే లేదు. నోటి తీట మాటలు, వాటిపై వివాదాలు కొండా సురేఖకు కొత్తేం కాదు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఇప్పటికే అనేక సార్లు మాటలు, వాటి చుట్టూ వాదనలు జరిగాయి. ఇటీవల కొండా సురేఖ ఓఎస్డీ ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన వివాదంలో సురేఖ కూతురు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ వివాదం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఇదంతా హైకమాండ్ దృష్టికి వెళ్లి సురేఖకు చీవాట్లో పట్టడంతో మీడియా ముఖంగా సీఎంకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీస్ రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. ఇక సురేఖ క్షమాపణలో చెప్పాల్సింది కేటీఆర్ ఒక్కడికే. హీరోయిన్ సమంతతో కేటీఆర్ కు సంబంధం ఉందంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు సురేఖ. కేటీఆర్ ఆ విషయంలో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసులో కూడా త్వరలో తీర్పు రాబోతోంది. ఒకవేళ అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటే సురేఖ కేటీఆర్ కు కూడా క్షమాపణ చెప్పక తప్పదు. ఇలా అభ్యంతరకరమైన విషయాలపై ఎలా పడితే అలా మాట్లాడి చివరికి సారీలు చెప్పేస్తున్నారు కొండా సురేఖ. కొన్నాళ్లకు ఆమె సారీల సురేఖగా మిగిలిపోతారేమో.